అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం ఒక ఎత్తు, ఆయన వాడిన ఒక్క పదం ఒక ఎత్తు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో చాలా అంశాలు జనాలకు అండ్ రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలే ఉన్నాయి. చాలా అంశాలు ఈ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడాలి. మెడికల్ కాలేజీల విషయంలో, యూరియా విషయంలో, రైతుల కష్టాల విషయంలో అనేక అంశాలు ఆయన మాట్లాడారు, లేవనెత్తారు. సో ఖచ్చితంగా మనం దాన్ని పాయింట్అవుట్ చేయక్కర్లేదు, తప్పు పట్టక్కర్లేదు. అయితే ఆయనకు సంబంధం లేని, ఆయనకు హక్కు లేని పదాన్ని కూడా ఆయన ఒకటి వాడారు. అదేంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. చాలా పెద్ద పదం. ఆయన నోటి నుంచి ఆయన జీవితంలో ఎప్పుడూ రాకూడని పదం. ఆ హక్కును ఎవ్వరూ విఘాతం కల్పించలేరు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. ఇది విన్నప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియదు. నేను ఒక్కనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవ్వరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా దీన్ని, ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి రావడం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, మూర్ఛపోతారు కూడా. ఆయనకు సంబంధం లేదు, ఆయనకు హక్కు లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పుడు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో సుమారుగా 3200 మంది మీద సోషల్ మీడియా కేసులు నమోదు చేసింది కూటమి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. 3200 మంది మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, ఫేస్బుక్లో కామెంట్ పెట్టారని, అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారని కాదు, బూతులు తిట్టారని కాదు, ప్రభుత్వాన్ని విమర్శించారని, ప్రభుత్వం చేసిన తప్పులను బయటపెట్టారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త, ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ను ఫార్వర్డ్ చేశారని. అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాదా? జస్ట్ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అర్ధరాత్రిలో వచ్చి అరెస్ట్ చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కా? అది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఆ మాట మాట్లాడడం అసలు చాలాసేపు నేను షాక్ అనమాట చాలామంది. అయితే ఆయన ఏ ఉద్దేశంలో మాట్లాడారంటే, సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఒక చట్టం తీసుకురాబోతోంది కదా, ఆ చట్టాన్ని తప్పుపడుతూ అది చట్టం కుదరదు, అది అయ్యే పని కాదు, సోషల్ మీడియాలో ఎవరు ఎలాగైనా మాట్లాడొచ్చు, దాన్ని కంట్రోల్ చేయడానికి చట్టం రాదు, కేంద్రం కూడా ఒప్పుకోవు, రాజ్యాంగం ఒప్పుకోదు, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, కాబట్టి సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో ఆయన అలా కామెంట్స్ చేశారు. మరి 2019 నుంచి 2024 వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని, కామెంట్ పెట్టిన వారిని, వీడియోలు చేసిన వారిని ఎంత టార్చర్ పెట్టారండి. అర్ధరాత్రి వేళ, అపరాత్రి వేళ 2:30కి 3:30కి గోళ్ల దూకి, డోర్లు పగలగొట్టి, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి 3rd డిగ్రీలు ప్రయోగించి చిత్రహింసలకు గురి చేసి, అది చేసి ఇది చేసి నానాయాగి చేశారు కదండి. అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రాదండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుకు ఎవరూ విఘాతం కల్పించలేరని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందించారు. సోషల్ మీడియా అంశం రాష్ట్ర పరిధిలో లేదని గుర్తు చేశారు. అది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నందున దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఓకే, ఇవన్నీ బాగానే చెప్పారు, కానీ ఆయనకు సంబంధం లేని పదం, ఆయనకు హక్కు లేని పదం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. పాపం ఒక ఇంటర్వ్యూ చేసినందుకు మూర్తి గారి మీదేమో దేశద్రోహం కేసు పెట్టారు, జర్నలిస్ట్ మూర్తి గారి మీద. రంగనాయకమ్మ అని ఒక 65 ఏళ్ల మహిళ మీద సోషల్ మీడియాలో వచ్చిన వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. ఇటువంటి ఘటనలు ఎన్నో. యూఎస్ నుంచి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ కుర్రాన్ని ఎయిర్పోర్ట్లో పట్టుకొని మరీ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి నానాయాగి చేశారు. అది భావ ప్రకటన స్వేచ్ఛ కదా. అంతెందుకు, రఘురామకృష్ణరాజు గారు వైసీపీ తరపున గెలిచారు, వైసీపీ మీద తిరుగుబాటు చేశారు, ఆయనకున్న స్వేచ్ఛను ఆయన వాడుకున్నారు. ఆయన్ను తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ? అది ప్రాథమిక హక్కు. సో జగన్మోహన్ రెడ్డి గారు తనకు సంబంధం లేని మాటలు మాట్లాడు. అంతెందుకంటే అది అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కు అంటారు. నాకు నచ్చినట్టు నేను వీడియోలు చేస్తున్నా, మరి నాకు కింద వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా కామెంట్ చేస్తారో తెలుసా? ఇంట్లో వాళ్ళని తిడతారు, రేపు పొద్దున వాళ్ళ పవర్లోకి వస్తే నన్ను వేసేస్తామంటారు. మరి అది భావ ప్రకటన స్వేచ్ఛ కదా? నాకు ఉండదు ఆ హక్కులు. సో నాకు నచ్చినట్టు నేను చెప్పొద్దా? నేను అవసరమైతే వాళ్ళని తిడతా, వీళ్ళని తిడతా. నేను టీడీపీని తిట్టినప్పుడు టీడీపీ వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వరు. నేను టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళు ఏం కామెంట్ చేస్తారంటే, వైసీపీ వీడికి వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వైసీపీ వాళ్ళు పేమెంట్ ఇచ్చారు, వీడు పేటీఎం కార్యకర్త అయిపోయాడు అని అలా ఇలా కామెంట్ చేస్తారు. కానీ నేను వైసీపీకి వ్యతిరేకంగా వీడియోలు చేసినప్పుడు టీడీపీకి కాస్త అనుకూలంగా ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు తెలుసా?
నిన్ను నరికేస్తాం, 2027లో 28లో మేము అధికారంలోకి వస్తాం, నువ్వు ఎక్కడున్నావో మాకు తెలుసు అని అంటారు. మరి ఇది ఏది భావ ప్రకటన స్వేచ్ఛ, ఏది ప్రాథమిక హక్కు? సో ఒక భావజాలం, ఒక దరిద్రమైన భావజాలం ఒకటి ఉండిపోయిందనమాట ఆ పార్టీలో. ఆ భావజాలం లోపల ఉన్నంత వరకు వాళ్ళు అదే ప్లేస్లో ఉంటారు. థ్యాంక్ యూ.